నమస్కారం అండి. ఇవాళ టాపిక్ వచ్చేసి పొంచి ఉన్న ఉపద్రవం అంటే ప్రమాదం. దేని నుంచి? మన చేతిలో ఉన్న మొబైల్. ఈ మొబైల్ పెద్దవాళ్ళకి శత్రువుగా మారింది, పిల్లలకి శత్రువుగా మారింది. ఇప్పుడు నేను చూస్తున్నాను పిల్లల్లో, అంటే ఈ మధ్యకాలంలో మాకు జరిగిన అడ్మిషన్స్ కానివ్వండి, నేను చూస్తున్న పిల్లల్లో కానివ్వండి, ఫ్రస్ట్రేషన్ అనమాట. మొబైల్ ఇవ్వకపోతే మనం ఎక్కడున్నాం, రోడ్డు మీద ఉన్నామా, టీచర్స్ ముందు ఉన్నామా, నలుగురిలో ఉన్నామా చూడట్లేదు. మొబైల్ కావాలి అన్నప్పుడు ఇవ్వకపోతే అగ్రెషన్ వచ్చేస్తుంది వాళ్ళకంటే, తట్టుకోలేని కోపం వచ్చేస్తుంది. అంత ఎడిక్ట్ అయిపోయారు. సో ఈ ఎడిక్షన్ నుంచి బయటపడేయడం ఎలా అని మీరు ఇవాళ ఆలోచించకపోతే వాళ్ళ మైండ్ చాలా డీవియేట్ అండ్ డైవర్ట్ అయిపోతుందండి. అది ఎమోషనల్ అటాచ్మెంట్ పోతుంది పేరెంట్స్ నుంచి, సమాజం నుంచి కూడా దూరం అయిపోయి ఆ మొబైల్లోనే కూర్చుంటారు, ఇలా ముందు పెట్టుకుంటారు. అది కళ్ళకి బ్రెయిన్కి ఆల్రెడీ మనకు తెలిసినదే. దాంతోపాటు కళ్ళకి బ్రెయిన్కి ఓకే, ఎడ్యుకేషన్ వైజ్ ఓకే, ఎమోషనల్లీ కూడా మనుషులకి దూరం అయిపోతారు, ఒక మషిన్కి దగ్గర అయిపోతారు. సో దీనికి మనకి ఏంటి టిప్స్? ఎలా దూరం చేయాలి వీళ్ళని మొబైల్ నుంచి అంటే, ముందు మనం పట్టుకోవడం మానేయాలండి. అనుకుంటున్నాం కానీ మనం టీవీకో మొబైల్కో పేరెంట్స్ కూడా ఎడిక్ట్ అయ్యి ఉంటేనే పిల్లలు ఎడిక్ట్ అవుతారు. మీరు వాళ్ళతో సమయం స్పెండ్ చేయండి, అదే నా ఫస్ట్ వీడియోలో చెప్పాను. మీరు టైం స్పెండ్ చేస్తే, మనకి మొబైల్ ఉందా? మన చిన్నప్పుడు టీవీలో కూడా ఎప్పుడు ఫ్రైడే కానీ సండే కానీ సినిమా చూసేవాళ్ళు, చిత్రలహరి, చిత్రహార్, అలా మనం కూడా మన షెడ్యూల్ వేసుకోవచ్చు కదా. ఇప్పుడు కూడా 24 hours మూవీ వచ్చినా కూడా నువ్వు ఇది చదివితే ఈరోజు మూవీ చూడొచ్చు, నువ్వు ఇంతసేపు మొబైల్ టైం తగ్గించే ప్రయత్నం చేయాలి. ఎట్ ఏ టైం తీసుకున్న ప్రమాదమే. సో మొబైల్ టైము తగ్గించే ప్రయత్నం ఎలా చేస్తారో ఒక టార్గెట్ ఇవ్వాలి వాళ్ళకి. ఇవాళ నువ్వు సో లెసన్ చదివితే నీకు మొబైల్ ఫోన్ 15 minutes ఇస్తాను. అవి ఇచ్చినప్పుడు కూడా పెద్దల పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఎన్నెన్నో అక్కర్లేని విషయాలు కూడా వస్తున్నాయి, రికమెండెడ్ వీడియోస్ అని వచ్చేస్తుంది. అది పిల్లలకి అనవసరం. కానీ పాపం పిల్లాడు తప్పు ఉండదు అందులో, వాళ్ళ క్యూరియాసిటీ ఉంటుంది కదా, న్యూ థింగ్స్ మీద క్లిక్ చేస్తారు. అంటే అన్నెసెసరీ థింగ్స్ కూడా ఉంటాయి, చూస్తారు, చెడుదోవ పట్టేస్తారు. సో ఇవన్నీ పేరెంట్స్ దృష్టిలో పెట్టుకోవాలి అంటే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మదర్ ఆర్ ఫాదర్ ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళు పిల్లల మీద దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలిసేలా కాదండి. వాళ్ళకి మొబైల్ ఇచ్చేసి మీరు మీ పనిలో ఉన్నా కూడా ఒక చెవి వాళ్ళ దగ్గర పెట్టాలి, ఏం చేస్తున్నారు అంటే. మన పరిశీలన చాలా అవసరం. ఒకటేసారి తీసేసుకున్నా కూడా మొండి వాళ్ళు అయిపోతారు. ఒక టార్గెట్ పెట్టండి ఇవ్వండి, అలా తర్వాత వీక్లీ వన్స్ ఇవాళ చేస్తే ఈ వీక్ అంతా బాగుంటే సండే ఇస్తాను, 1/2 hour తీసుకో, సండే ఇస్తాను. 1/2 hour ఏం చేస్తున్నాడో మీరు చూడాలి ఖచ్చితంగా. ఎంతోమంది పిల్లలు వ్యసనాల బారిన పడడానికి కానివ్వండి, వేరే వేరే ఛానల్స్ చూడడానికి కానివ్వండి, మొబైల్ ఫోనే కారణం. ఈ మొబైల్ ఫోన్ వల్ల పేరెంట్స్కే కాదు, టీచర్స్ కూడా, అంటే ఇచ్చిన వర్క్ చేయట్లేదు, ఇంటికి వచ్చిన వెంటనే బుక్స్ పడేయడం, మొబైల్ చూడడం, లేకపోతే ట్యూషన్కి వెళ్ళడం. ట్యూషన్లో ఏం చెప్తారండి, ఒక 50 మంది ఉంటారు, హోంవర్క్స్ చేసి పంపిస్తారు, చదువు అన్నది దూరం అయిపోతుంది. సో ఇవన్నీ జరగాలి అంటే మొబైల్కి దూరం అవ్వాలి. చాలా పెద్ద ఉపద్రవం, మనం కనిపెట్టట్లేదు. కానీ మనం కూడా ఇదివరకు చూడండి, నాదే ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు ఒక 20 ఫోన్ నెంబర్స్ గుర్తుండేవి. ఇప్పుడు నాది తప్పితే ఇంకొకరిది, మా హస్బెండ్ నెంబర్ తప్ప నాకు ఇంకో నెంబర్ గుర్తుండదు. ఎందుకంటే మొబైల్ ఉంది కదా, సారీ మెమరీ లాస్. కాబట్టి దయచేసి మొబైల్కి ఎలా అయినా మీ టాస్క్, ఒక వీక్ టాస్క్ పెట్టుకోండి ప్లీజ్. మీరు ఒకవేళ మీరు చేసిన ఇదే నేను చెప్పినట్టే చేయక్కర్లేదు, మీ దగ్గర ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో తెలిపితే చాలామందికి యూజ్ అవుతుంది. ఇదే ప్రాబ్లం అండి. చాలామంది పేరెంట్స్ హాస్టల్లో వేసేస్తాం, వీడు మా మాట వినట్లేదు, ఆ మొబైల్కి దూరం అవ్వట్లేదు. సో ఇప్పుడు పిల్లలకి తిడితే కొడితే వినే రకం కాదు కాబట్టి కౌన్సిలింగ్ ప్రేమతో చెప్పాలి, ప్రేమతోటే జయించగలం. కాబట్టి నువ్వు ఈ వర్క్ చెయ్యి, ఇవాళ నీకు 1/2 hour ఇస్తాం, కొన్ని రోజుల తర్వాత సండేస్ తీసుకుందాం, ఇవాళ మన ఇద్దరం ఆడుకుందాం, లేకపోతే మన ఇద్దరం అలా మీరు మీ అబ్బాయితో మీ అమ్మాయితో టైం స్పెండ్ చేస్తే వాళ్ళ మైండ్ ఫోన్ వైపుకి మళ్ళదు కదా. ఫోన్ వైపు మళ్ళుతోంది అంటే వాళ్ళ మైండ్ ఎంటీగా ఉంది.
ఎంటీగా ఎందుకు ఉంది అంటే మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒకటి అయిపోయి, అంటే ఇదివరకు అయితే తోటి కోడళ్ళు అత్తగారులు వాళ్ళందరూ అంతా బిజీగా ఉండి ఎవరికో ఒకరికి ఏదో ఒక పని ఉంటూనే ఉండేది. ఇప్పుడు అలా కాదు, న్యూక్లియర్ ఫ్యామిలీ, ఒక ముగ్గురు ఉంటారు, అందులో ఫాదర్ జాబ్కి వెళ్ళిపోతారు, అన్న ఏదో పనికి వెళ్తాడు, తమ్ముడు ఎవరో ఇంట్లో ఉంటారు, అమ్మ ఉంటుంది. అమ్మ సీరియల్ ఏదో బిజీగా ఉంటే తమ్ముడు ఏం చేస్తాడు, మొబైల్. సో మీరు వాళ్ళకి ఫ్రీ టైం ఇవ్వకపోతే మొబైల్ వెళ్ళిపోయి దృష్టి వెళ్ళదు. కాబట్టి దయచేసి మీరు ఈ 1 వీక్ ఈ ట్రై చేసి చూడండి. చూసి నాకు దయచేసి కమెంట్ రూపంలో తెలిపితే నెక్స్ట్ వీడియో కూడా దీని మీదే చేయదలుచుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారండి ఈ మొబైల్ ఫోన్స్ వల్ల. ఖచ్చితంగా వాళ్ళకి దూరం చేయాలి, అది మన టార్గెట్. సో షార్ట్ టర్మ్ టార్గెట్ 1 వీక్ పెట్టుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.